అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ చాలా విషయాలపైన స్పందించిండు. అందులో నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక వార్త, దేవుళ్ళపై ఒట్లు, కేసీఆర్‌పై తిట్లు, ఇదేనా పరిపాలన అంటే? కేసీఆర్ రణగర్జన, కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం, రైతులు విలవిల్లాడుతున్నారు, కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ, రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించను. ఇట్లా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు నిన్న ఒక టీవీ ఛానల్లో సమాధానం ఇచ్చారు. దానికి సంబంధించి విస్తృతంగా నమస్తే తెలంగాణలో వచ్చింది. శ్వేతపత్రాలు మొదలుకొని, విచారణలు మొదలుకొని, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు ఇవాల్టికి కూడా గత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు అన్నింటికీ కేసీఆర్ సమాధానం ఇచ్చే ప్రయత్నం నిన్న చేసిండు. అందులో ప్రధానంగా అప్పులకు సంబంధించి, ఈ అప్పులకు సంబంధించిన వాట్లల్లో అమెరికా ప్రపంచంలో పెద్ద దేశం, సంపన్న దేశం, కానీ ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశం అది. ఆర్థిక నిర్వహణ అనేది అదో నిపుణత కలిగిన వారికి సాధ్యమని కూడా వారు అన్నారు. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా తెలంగాణ గ్రోత్ ఆగిందన్నారు. ఇట్లా చాలా విషయాలపైన మాట్లాడుతూ కొన్ని సవాళ్లను, ప్రశ్నలను కూడా ఈ ప్రభుత్వపైన సంధించారు కేసీఆర్. నీటి నిర్వహణ సరిగా లేదని, విద్యుత్ నిర్వహణ సరిగా లేదని, ఇవి ఉంటే కనుక ఈ సమయంలో ఇంత ఇబ్బంది ఉండేది కాదు అని అన్నారు. మేడిగడ్డ 3 పియర్స్ కుంగిన తర్వాత అన్నారం, సుందిల్ల, మరి అన్నారం, సుందిల్ల నీళ్ళు ఎందుకు కిందికి వదిలవలసి వచ్చింది? వాటిని లిఫ్ట్ చేసుకొని మిగతా పైన రిజర్వాయర్లు నింపుకుంటే కనుక సమస్య వచ్చి ఉండేది ఎండాకాలంలో. ఇట్లా ఎందుకు చేయలేదు అంటే కాంగ్రెస్ వారికి తెలియదు, నిర్వహణ రాదు అని అన్నారు. ఆర్థిక అంశాల గురించి ప్రస్తావిస్తూ రైతులకు ఇంకా రైతు బంధు పడలేదని, నేను రైతు బంధు ఇస్తే వారు రైతు భరోసా అన్నారు తప్ప పెద్దగా ఏమీ లేదని కూడా వారు అన్నారు. రైతుల నుంచి పండిన ధాన్యం కొనే విషయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని మొత్తము కొన్నామని, ఈసారి కొనలేకపోతున్నారని, కారణం ఏమిటంటే వారికి పరిపాలన రావడం లేదు, సాధ్యం కాదు అని. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాల గురించి ప్రస్తావిస్తూ అన్ని అంశాలను, అంటే ఒక రాష్ట్రాన్ని నడిపే క్రమంలో 2014 జూన్లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి, అన్ని ప్రాజెక్టుల గురించి చాలా లోతైన చర్చ, లోతైన అంశాలు ప్రస్తావించడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పైన నెపం పెట్టి తప్పించుకోవడము, లేదా లేని ఒక అంశాన్ని దాన్ని ప్రజల్లో పలచన చేసే విధంగా ఆ ప్రభుత్వం పైన ప్రచారం చేయడం, ఈ రెండు జరుగుతున్నాయని కేసీఆర్ అనడం. మరి నిజంగానే ఈ ప్రభుత్వంలో ఉన్నవారికి అధికారంలోకి వచ్చి రాగానే 6 గ్యారంటీల అమలు, 6 గ్యారంటీల వాటికి సంబంధించిన నిధులు, ఆ వ్యవహారం ఏమిటి అనే చర్చ అటువైపు జరిగింది. ఇవాళ ఈ నీటి సమస్య రావడానికి, ఈ ఇబ్బందులు రావడానికి కారణం ఎవరు అనేదానికి గత ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్ అంటున్నది, వీరికి నిర్వహణ సేద్యం కావడం లేదని బీఆర్ఎస్ అంటూ ఉన్నది. మరి ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఎట్లా చెప్తుందో చూడాలి. వారు మరో మాట కూడా అన్నారు. పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించలేదు, కాంగ్రెసు బీఆర్ఎస్కు మధ్య 1.8% ఓట్ల తేడా మాత్రమే ఉన్నది, 39 స్థానాలు గెలుచుకున్నాము. సరే, ముగ్గురు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు. వీరో మాటని మరొక మాట కూడా అన్నారు. రాబోయే రోజుల్లో ఏమైనా జరగవచ్చు, సంకీర్ణ ప్రభుత్వము ఏర్పడనవచ్చు, ఒకవేళ కనుక అదే జరిగితే కాబోయే ముఖ్యమంత్రి తానే అని కూడా వారు అన్నారు. ఇవన్నీ అనడము లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ముందు, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే ముందు కేసీఆర్ ఒక టీవీ ఛానల్లో కూర్చొని గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో వచ్చిన, గత ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలను, తీసుకొచ్చిన నిధులను, అవి ఖర్చయిన తీరును ఇత్యాది అంశాలు వరుసగా చెప్పారు. వారు మరో మాట అన్నారు.
బెర్లిన్ గోడలు బద్దలు కాలేదా, ఆంధ్ర తెలంగాణ మల్ల కలుపుతాం, ఇట్లా మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్ని మనం దాన్ని క్రష్ చేయాలంటే ఒక ధైర్యంగా ఒక అడుగు ముందుకేయాలి. కాబట్టి విద్యుత్ రంగంలో అయినా సరే, సాగునీటి రంగంలో అయినా సరే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా తాము ఓ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం. ఇవన్నీ కూడా ఇవన్నిటికీ వీరే కాంగ్రెస్ వేసిన సవాళ్లకు కేసీఆర్ సమాధానం ఇచ్చిండు. కేసీఆర్ లేవనెత్తిన సవాళ్లకు కాంగ్రెస్ నుంచి సమాధానం రావాల్సి ఉన్నది. బీజేపీ గురించి, కాంగ్రెస్ గురించి, లోక్సభ ఎన్నికల్లో వారు సాధించబోయే సీట్ల గురించి ఇత్యాది విషయాలు మాట్లాడడం. 1 ఆర్ నన్ బీజేపీ అన్నారు సీట్లు, కాంగ్రెస్కు అని రావు అని. సరే రాజకీయంగా చెప్పే మాటలు అవి. వీరికి పరిపాలన చేత కావడం లేదు, నిర్వహణ తెలియడం లేదు. ఆర్థికంలోనూ, సాగునీటి రంగంలోనూ, విద్యుత్తులోనూ వీరికి తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. నిన్న కేసీఆర్ వేసిన సవాళ్ళు ఇవాళ పత్రికల్లో 1-2 పత్రికలు రాసినాయి. ఈ రాసిన దానికి కాంగ్రెస్ నాయకుల నుంచి ఏ సమాధానం వస్తుందో చూడాలి. వారు ఇంకా కొన్ని మాటలు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సర్కారు ఖాయం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా అక్కడ చెప్పడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం, అస్థిరత్వం నిజంగానే ఉందా? బీజేపీతో రేవంత్ రెడ్డి లింకుపై అనుమానాలు. ఏం అనుమానాలు ఉన్నాయి? రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించడు? మాతో టచ్లో ఉన్న ఆ నేత పేరు చెప్పను, ఏపీలో జగన్నే గెలుస్తాడని మాకు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని ఎవరూ తుడిచిపెట్టలేరు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా. ఇది కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటలు. అయితే వారు ఒక మాట రేవంత్ రెడ్డి గతంలోనే అన్నారు, కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి నేను ముఖ్యమంత్రి కావడం, మిగతా పోయిన వాళ్ళతో తాము ముఖ్యమంత్రి కావాలని ఏకనాథ్ షిండే పోయిండు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన తర్వాత నేనెందుకు బీజేపీకి వెళ్తాను వాడు అన్నారు. సమాధానం రేవంత్ రెడ్డి గతంలోనే సమాధానం చెప్పి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన విషయాలు, విద్యుత్ నిర్వహణకు సంబంధించిన విషయాలు, ఆర్థిక నిర్వహణకు సంబంధించిన విషయాలు ముందస్తుగానే ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఆ వెళ్ళడం వీళ్ళకు తెలియదు, పరిపాలన సాధ్యం కాదు, వీరికి చేత కావడం లేదు, తెలంగాణను ఆగమాగం చేస్తున్నారు, రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ఇవి కేసీఆర్ వేసిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉంది. వారు ఎట్లా రియాక్ట్ అవుతారో, వీటికి సమాధానం ఎట్లా చెప్తారో చూడాలి.